దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు. ట్రిగర్ నొక్కగానే మర్చిపోవడం. పొరపాటున కూడా నా కల్లోకి రావద్దు. వెల్కమ్ బ్యాక్ టు సినీ వైబ్. డ్రాగన్ గ్లిమ్స్ అయితే వచ్చేసింది. 5 నిమిషాలు ఉంది, ఆల్రెడీ చూసేసాను. మనం కొంచెం రియాక్షన్ ఇద్దామని వీడియో చేస్తున్నాను. మామూలుగా లేదు. లెట్స్ స్టార్ట్ ద బ్లడ్ బాత్. ఇట్స్ ట్రూ. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి కాటన్, స్టీల్ మరియు స్పైసెస్ కోసం వచ్చారు. కానీ 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండిపోవటానికి కారణం ఒక మొక్క. They came here for the opium poppy, which produces the most addictive substance in the world, heroin. ప్రపంచంలో ఓపియంని అత్యధికంగా పండించేవి 2 ప్రాంతాలు, ఆఫ్ఘనిస్తాన్ మరియు గోల్డెన్ ట్రయాంగిల్. బ్రిటిష్ వాళ్ళు వాటిని ఆధీనంలో ఉంచుకొని 95% ఓపియం ట్రేడ్ని కంట్రోల్ చేసేవారు. In 1947, when the British left India, they also left behind the most profitable business in the world. దాంతో ఆ వ్యాపారం 2గా చీలింది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, మరొకటి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. అప్పుడే ఓపియం వార్స్ మొదలయ్యాయి. అప్పుడే ఈ విలన్స్ పుట్టుకొచ్చారు. Genesis chapter 1, verse 1. On the first day, God created light. On the second day, He created the sky and the water. On the third day, He created the land and the vegetation. And on the fourth day, He made the sun and the moon and the stars. On the fifth day, He created the creatures in the sea and the birds in the sky. On the sixth day, He made the animals and the humans. And on the seventh day, God rested. And then the devil was born. దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు. ట్రిగర్ నొక్కగానే మర్చిపోవడం. నిద్రపోయినప్పుడు నా కల్లోకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు. మిగిలిన శత్రువుల ముఖాలే కనపడతాయి. పొరపాటున కూడా నా కల్లోకి రావద్దు. నా డౌట్ ఏంటంటే జలీల్ సాబ్, ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ విలన్స్ తయారు చేస్తుందా అని. ఈ కథలో అందరూ విలన్లే ఉన్నారు. ఆ రాసేవాడికి కూడా తెలుసు, విలన్ల ఘోరాలు ఎక్కువైనప్పుడు కథలోకి ఒక హీరోని దించాలని. ఈసారి ఆ క్యారెక్టర్ నీదే సార్, మీరే అవ్వాలి. June 2027, 11th. మామూలుగా లేదు. టైటిల్ ఆల్రెడీ తెలిసిందే, బట్ ఆ ఇంపాక్ట్
టైటిల్ పడినప్పుడు మామూలుగా లేదు. గ్లిమ్స్ లా రిలీజ్ చేశారు కానీ ఒక పెద్ద ట్రైలర్ చూసినట్టు ఉంది. సలార్ ఒక పక్కకు కూడా రాదు. ఈ స్పాన్ కి, ఈ వరల్డ్ బిల్డింగ్ కి మామూలుగా లేదు. ఇంతకుముందు సినిమాల్లో సరిగ్గా చూపించలేదు. ఆ ఫ్రేమ్ కి ఎన్టీఆర్ ని ఎలా చూపించాడు అనుకున్నాను, బట్ ఫ్రేమ్స్ కరెక్ట్ గా పెట్టి మామూలుగా చూపలేదు. అండ్ ఎన్టీఆర్ లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఈ సినిమాలో అందరు విలన్సే, హీరో అయితే ఎన్టీఆర్ కాదు, పెద్ద విలన్ ఎన్టీఆరే చెప్పేశారుగా. అండ్ ఆర్మీ జనరల్ ఎనిమల్లో నాన్న క్యారెక్టర్ అయితే హీరో అని చెప్పేశారు. ఓవరాల్గా అదిరిపోయింది. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. స్టేట్ టు సినీ వ్యాప్ ఇలాంటి మోర్ రియాక్షన్ కోసం.